మృత్యుమేఘం వచ్చేస్తుంది, మృత్యుమేఘం వచ్చేస్తుంది. ఎవరు ఎవరు? రాకుమారి, రాకుమారి, ఈ హారం ధరించండి. వస్తున్న ప్రమాదాన్ని తప్పించుకోండి. ఎవరా నువ్వు? నువ్వు నీ వాలకం నాకేనండి వెండి. మహారాజా, నా మాట నమ్మండి. ఈ హారాన్ని ధరిస్తే ఆమెకు ముప్పు తప్పుతుంది, ఆమె క్షేమంగా ఉంటుంది. మహారాజా, మహారాజా, చూడ్డానికి వీడు భయంకరంగా ఉన్నాడు. ఏం మాయ చేస్తాడో ఏమిటో, వద్దని చెప్పండి. మహారాజా, సందేహాలకి చర్చలకి ఇది సమయం కాదు. ఆలస్యమైతే అందరం విచారిస్తాం. రాకుమారిని మాంత్రికుడు తీసుకెళ్లకుండా రక్షించనియండి. మహారాజా, మీ పాదాలకు మొక్కుతాను, నన్ను అర్థం చేసుకోండి. మహారాజా, అదుగో దగ్గరికి వచ్చేస్తుంది. మహారాజా, మహారాజా. సరే, జరిగేదేదో దొరకమన్నారు. అమ్మా పద్మ, ఆ హారాన్ని అలంకరించుకోమ్మా. రాకుమారి, పోయింది, ఆ మృత్యుమేఘం వెళ్ళిపోయింది. అమ్మా పద్మ, నువ్వు మాకు దక్కావమ్మా, మాకు దక్కావమ్మా. పద్మా, అంతా దైవకృప. సమయానికి ఆ దైవమే వచ్చి కాపాడాడు. స్వామి, ఆపదలో ఉన్న మమ్మల్ని కాపాడారు. మీరు మా పాలిట దైవం. తమరు ఎవరు, ఎక్కడి నుంచి విజయం చేశారు? నేనెవరైతే ఏం లేండి, నా కర్తవ్యం నెరవేర్చగలిగాను. మా బంధువులు, పరివారం, వీరులు ఎవ్వరూ చేయలేకపోయిన పనిని మీరు సాధించి మహావీరులు అనిపించుకున్నారు. ఎన్ని జన్మలెత్తి సేవ చేసిన ఈ రుణం తీరదు. విధి నిర్వహణ కృతజ్ఞతను ఆశించదు మహారాజా. రాకుమారి, సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ హారం మీ మెడలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దయచేసి తీయకండి మహారాజా. ఇక సెలవు. అలా కాపాడిన వారికి నా కుమార్తెనిచ్చి వివాహం కూడా జరిపిస్తానని ప్రకటించండి. స్వామి, నా కుమార్తె ప్రాణాలు కాపాడాలన్న ఆశతో ఆవేశంలో ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని ప్రకటించాను. ఇప్పుడు మహారాజా, ఏమిటి మీ ఉద్దేశం? ఈ బికారికి, ఈ కబోదికి అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నారా? ఈ కురూపిని పద్మ కట్టబెట్టి దాని జీవిత నాశనం చేస్తారా? అతనికి అవకాశం వచ్చింది, సహాయం చేశాడు. అంతగా మీరేదైనా ఇవ్వాలనుకుంటే నగో నటురో బహుమానంగా ఇచ్చి పంపించండి. అంతేగాని పద్మనిచ్చి పెళ్లి చేస్తానని మాత్రం ఒప్పుకోకండి. ఈ కార్తికేయ వంశంలో ఎన్నడూ కలగని సమస్య ఈనాడు ఎదురైంది. ఈ వివాహం చేసి ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు అవుతాడా? చెయ్యక మాట నిలబెట్టుకోలేని మహారాజుగా ఈ వంశానికి కళంకం తెచ్చిన వాడు అవుతాడా? ఏమి చెయ్యాలి? ఏమిటి విషమ పరీక్ష? అమ్మా, అమ్మా, అమ్మా. మీరేం బాధపడకండి. ప్రాణదాతగా మీకు నా కృతజ్ఞతలు. మీకొక నిజం చెప్పడం నా ధర్మం. నేను విజయ్ అనే వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. నా మనసు ఎప్పుడో అతనికి అంకితం అయిపోయింది. అయినా సత్యవాక్ పరిపాలనలో ఘనకీర్తి గల వంశానికి చెందిన మా తండ్రి గారు మాటిచ్చారు. ఆ మాట ప్రకారం నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి పరిపూర్ణంగా సమ్మతిస్తున్నాను.